అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తయితే చెప్పబోతుందండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను. ప్రస్తుత పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 పెన్షన్ నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పటినుంచి పెంచబోతుంది, ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వారందరికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచి అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పెన్షన్ నిధులనేవి అయితే పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ గాను దాదాపుగా 48 లక్షల మంది పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. ఈ యొక్క పెన్షన్‌లు ఎప్పుడు అమలు చేస్తుంది, ఎప్పుడు పెంచి ఆసరా చేయూత పెన్షన్ అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పబోతుందండి. ఇక్కడ మనకి ఎవరైతే రూ. 2,000 తీసుకుంటున్నారో వారికి అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు వాళ్ళకండి. అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి కూడా పెన్షన్ అనేది పెంచబోతుందనమాట. అయితే మనకి ఇక 3,000 సంబంధించి గాను 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచబోతుందనమాట. అదే రూ. 2,000 తీసుకుంటున్న వారికి 4,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి దీనికి ఈ యొక్క నిధులు పెంచి అందించడానికి అయితే అప్డేట్ అయితే రానుందనమాట. రేపు ఎల్లుండిలో గాని పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందండి. అర్హత కలిగిన వారికి మాత్రం ఈసారి ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.